డబ్బులు ఎవరైనా తీసుకున్నారా ఇక్కడ అయినా సిస్టర్స్ చెప్తానవా? సిస్టర్లందరూ ఎవరైనా డబ్బులు అడుగుతున్నారమ్మా? ఎవరు అడిగినా అట్లా ఇవ్వద్దు. అలా ఉంటే మీ అంతకు మీరు కూడా పోయేటప్పుడు మీరు వెళ్ళిపోండి, కానీ ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. పబ్లిక్ నుంచి వస్తే మాత్రం కాదని ఎవరంటే బయటికి పోయి బయట హాస్పిటల్ నుంచి 2,000 రూపాయలు గవర్నమెంట్ ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కరెక్ట్గా రిస్క్ అయితేనే రాస్తాం వాళ్ళు అడుగుతున్నా కూడా ఎక్విప్మెంట్ అంతా ఉంది కదమ్మా, ఎందుకు అడుగుతుంది అలా ఏమిది అడ్మిట్ చేసుకుంటారు. వీడికి రమ్మమ్మా, అదా వీడికి రమ్మను, వాటికి కాడికి రమ్మను రా తెచ్చుకొని రా. మన పొద్దుటూరు పట్టణంలో ఉండబడిన జిల్లా ఆసుపత్రిని వచ్చి రోగులతో మాట్లాడి ఈ యొక్క డాక్టర్ల సర్వీసెస్ ఆసుపత్రిలో రోగులకు మంచి సేవలు అందిస్తున్నారో లేదని తెలుసుకునే దానికోసం రావడం జరిగింది. దాదాపు 10:30 నుంచి ఇప్పుడు 1.25 గంట అంతా అన్ని వార్డులు తిరగడం జరిగింది. అందరు పేషెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలు చెప్పేటంత అధ్వాన పరిస్థితి లేదు, కనపడంలే. నేను బయట చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తాను కానీ అంత అధ్వాన పరిస్థితి అయితే లేదు. ఇంకా కూడా రోగులకు ఇంకా సేవలు ఇంకా హితోధికంగా అందించాల్సిన అవసరం అయితే డాక్టర్ల పైన, సూపరింటెండెంట్ గారి పైన, ఈ ఆసుపత్రి స్టాఫ్ పైన ఉంది. ఇక్కడ రోగులు దాదాపు పులివెందల, మైదుకూరు, జమ్మలమడుగు, చాగలమరి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రోగులు వస్తుంటారు. కాబట్టి ఫుడ్ విషయం విచారిస్తే అందరూ బాగానే ఉండాలని చెప్పినారు. కాబట్టి మందులు సఫిషియెంట్గా ఉన్నాయి. క్లీనింగ్ కూడా ఇంకా కొంత మెరుగుపరచాలి. ఇది మెరుగు అనేది దానికి నో లిమిట్. ఎంత బాగా చేయాలంటే అంత బాగా చేయాలా. ఇంకా ఇప్పటికంటే పరిశుభ్రతను పెంచాలా. ఈ సెక్యూరిటీ గార్డ్స్ డే అండ్ నైట్ వాళ్ళ డ్యూటీస్ చేస్తున్నారా లేదా అని డాక్టర్ గారు ఆకస్మిక తనిఖీలు చేయాలా. రాత్రిపూట మేల్కొని ఉండకుండా ఉన్నారు. దీంట్లోకి ఇవన్నీ చూడడం జరిగింది. కాన్పుల ఆసుపత్రి, ఆపరేషన్ థియేటర్లు అన్నీ కూడా చూడడం జరిగింది. కానీ నేను ఈ మధ్యకాలంలో మన ప్రొద్దుటూరులోనే సత్య గారు, ఆయన ఆరోగ్య శాఖ అంతా మరోలో ఎమ్మెల్యే గెలిచి
ఆరోగ్య శాఖను చేపట్టడం జరిగింది. ఆయనతో కూడా మాట్లాడాను. డాక్టర్ గారు స్టాఫ్ డాక్టర్లు అందరూ ఉన్నారు, కానీ కావాల్సినంతమంది ఈ నర్సులు మిగతా స్టాఫ్ లేరని చెప్పడం జరిగింది. దాంతో నేను ఆయనకు డాక్టర్ గారు ఇచ్చిన షార్టేజీ ఉద్యోగుల గురించి ఇచ్చిన దాన్ని ఆయనకు నేను నా లెటర్ రాసి ఎంక్లోజ్ చేసి అది కూడా ఇచ్చినాను. త్వరలోనే పూర్తిగా స్టాఫ్ని అంతా కూడా వేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మన జిల్లా పొద్దుటూరులో చాలా కాలం ఉన్నాడు సత్యకుమార్ గారు. ఇక్కడ పొద్దుటూరులో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంగా, అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పొద్దుటూరుకు వచ్చిన సందర్భంగా ఒక మెడికల్ ఆసుపత్రి ఏమని చెప్పి అడిగినాం. పొద్దుటూరుకి 350 బెడ్డెడ్ ఆసుపత్రి ఉంది. తక్కువ స్ట్రెంగ్త్ ఉన్నదని పులివెందుల్లో ఇట్లాంటి చోట చాలా తక్కువ స్ట్రెంగ్త్ ఉన్న హాస్పిటల్, బెడ్స్ తక్కువ ఉన్న హాస్పిటల్ కూడా ఇచ్చినారు. మాకు ఏమని చెప్తే తప్పకుండా ఇస్తామని చెప్పినాడు. మేము తప్పకుండా ఈ మెడికల్ కాలేజీ సాధించే ప్రయత్నం చేస్తాము. నేను డాక్టర్ గారికి చెప్పేది, మీరు పర్యవేక్షణలో ఎవరి మీదైనా కూడా మీరు వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు చేసేటట్టుగా మీరు బాగా వాళ్ళను ఆయన సూపర్వైజన్ చేయండి. అందరూ చేసి మీరు అందరం కలిసి పొద్దుటూరు ఆసుపత్రి అభివృద్ధిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఇంకా ఇతోధికమైన సేవలు అందించే ప్రయత్నం చేయమని చెప్పడం జరుగుతుంది. కొంత బయటైతే గతంలో చెప్పినట్టుగా అంత పరిస్థితులు లోకల్గా వచ్చి చూసిన దానికి అంత భిన్నంగా ఉన్నాయి. కాబట్టి మనము గతం ఏదన్నా ఉంటే దాన్ని వదిలిపెట్టేసి ఇప్పటి నుంచి మంచి సర్వీసెస్ అందించాలి. మన ప్రతి పేషెంట్ కూడా నేను ఆసుపత్రికి పోతే నా జబ్బు నయమవుతుందని, నేను ఇక్కడికి పోతే నేను డాక్టర్ నా జబ్బును తొలగిస్తాడు, వెంటనే తీసేస్తాడని ఒక ఆలోచనతో ఆసుపత్రికి వచ్చిన వాళ్ళను రిసీవ్ చేసుకునే విషయంలో కానీ, వాళ్ళను మాట్లాడే పద్ధతుల్లో కానీ మార్పులు తీసుకురాని డాక్టర్ గారికి చెప్తాను. కాబట్టి తప్పనిసరిగా మళ్ళా ఇంకోసారి కూడా ఇన్స్పెక్షన్కి వచ్చి చూద్దాం. మన సత్యకుమార్ గారు కూడా అన్నారు, పొద్దుటూరుకి వస్తే నేను కూడా వస్తాను పోదాంలే అని. కాబట్టి ఆయనంగా జిల్లాలో టూర్ వేసినట్టు లేడు, వచ్చినప్పుడు తెచ్చి మనం మెడికల్ కాలేజీని తప్పకుండా సాధిద్దాం. సిస్టర్స్ ఎవరన్నా కాంపౌండర్స్, గేంపౌండర్స్ ఏదైనా వాళ్ళు డబ్బులు ఆశించే పరిస్థితి ఉంటే వాళ్ళని కట్టడి చేయండి. ఇది గవర్నమెంట్ ఆసుపత్రి, ప్రభుత్వ ఉచిత ఆసుపత్రి అని మన దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు పోయేటప్పుడు ఇస్తే కానీ, లేదా కొంచెం డిమాండ్ చేసి తీసుకోవడం కానీ, ఇది మన ఆసుపత్రిలో చికిత్స చేసి మన మందులు ఖర్చు పెట్టి మన బెడ్ ఇచ్చి ఫ్యాను, టేబుల్, మంచం అన్నీ ఇచ్చి వాడిని చేసేప్పుడు వీడు ఏం చేస్తాడు, వాడు సర్వీస్ చేసేదానికి జీతం తీసుకుంటాడు. కాబట్టి ఎక్కడైనా కూడా కరప్షన్ ఆస్కారం లేకుండా చేయండి. ఎప్పుడు పలానోడు తప్పు చేసినా అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. కలెక్టర్ గారు కూడా కొత్తగా వస్తున్నారు. ఈ మంత్రి గారు మన పొద్దుటూరు పట్టణం ఆశయం కారణంగా వెంటనే నేను కంప్లైంట్ అయితే చేస్తాను. ఎవరైనా కానీ జాగ్రత్తగా ఎక్కడికి అవినీతికి ఆస్కారం లేకుండా హాస్పిటల్ నడిపించండి. మీరు సూపర్వైజర్ చేయండి, మీ బాధ్యత.